సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిజ రూప దర్శనం ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది సంవత్సరంలో. ఆ రోజు ఏది అంటే వైశాఖ శుద్ధ తదియ, దాన్నే అక్షతృతీయ అంటారు. దీన్నే చందనోత్సవంగా కూడా పిలుస్తారు. సింహాద్రి అప్పన్నగా కీర్తించబడే లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. చైత్ర అమావాస్యను గంధం అమావాస్యగా జరుపుతారట. ఇందుకు నిదర్శనంగా ఖచ్చితంగా గంధం అమావాస్య రోజున వర్షం పడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. విశాఖపట్నం జిల్లా సింహాచలం ఉత్తరాంధ్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. తిరుపతి తర్వాత అత్యంత ఆదాయం కలిగిన క్షేత్రం. దేశంలో ఉన్న నారసింహ క్షేత్రాల్లో అతి ప్రాచీనమైనది విశాఖపట్నం జిల్లాలోని సింహాచల క్షేత్రం. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల్లో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రం విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. దశావతారాల్లోని 2 అవతారాలు కలగలిసిన అరుదైన స్వరూపమే సింహాచల క్షేత్రంలోని వరాహ నరసింహ అవతారం. తన భక్తుడైన ప్రహ్లాదునికిచ్చిన మాట కోసం హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారము కలిసి వరాహలక్ష్మీ నరసింహావతారంగా భక్తులకు అభయమిస్తున్నారు. స్వామివారు త్రిభంగి ముద్రలో అంటే వరాహము యొక్క తల, మానవ శరీరము, సింహం తోక కలిగిన మూర్తిగా దర్శనమిస్తారు. ఇక్కడ ఈ యొక్క స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. తన అన్న హిరణ్యాక్షుని చంపాడని హరి మీద ద్వేషం పెంచుకున్న హిరణ్యకశిపుడు స్వయంగా తనకు కలిగిన బిడ్డే హరిభక్తుడు కావడం సహించలేకపోయాడు. కన్న మమకారాన్ని కూడా చంపేసుకుని పసివాడని కూడా చూడకుండా అతడి హరిభక్తిని మానిపించటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అయినా వినకపోవడంతో అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టాడు. ఏనుగులతో తొక్కించాడు, విషసర్పాలతో కరిపించాడు, అగ్ని జ్వాలల మధ్య పడేయించాడు. నిరంతర హరినామ స్మరణతో భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న ప్రహ్లాదుడిని అవి ఏ రకంగానూ కూడా బాధ పెట్టలేకపోయాయి. చివరికి ఒక కొండపై నుండి సముద్రంలోకి తోసివేయించే ప్రయత్నం చేశాడు. ఆ కొండయే సింహాచలమని, ఎన్ని ఆపదలు వచ్చినా తన భక్తులను ఏదో ఒక విధంగా కాపాడుతూ ఉండే శ్రీమన్నారాయణుడు సముద్రంలో పడిపోకుండా ప్రహ్లాదుడిని కాపాడాడని, అప్పుడు ప్రహ్లాదుడు తనను కాపాడటానికి ద్వయావతారంలో అంటే వరాహ నరసింహ అవతారంలో వచ్చిన విష్ణుమూర్తిని అదే రూపంతో సింహాచలం మీద వెలిసి భక్తులను కరుణించమని వేడుకున్నాడని స్థల పురాణం చెప్తోంది. హిరణ్యకశిపుని సంహారానంతరం ప్రహ్లాదుడు సింహాచలం కొండపై వెలిసిన స్వామికి దేవాలయం కట్టించాడు. కానీ కృతయుగం చివరికి అది శిథిలమైపోయింది. విగ్రహం చుట్టూ మన్ను పుట్టలా కట్టేసింది. తర్వాత యుగంలో చంద్రవంశంలోని వాడైనటువంటి పురూరవుడు ఊర్వశితో కలిసి ఆ ప్రాంతాల్లో ఆకాశ మార్గంలో విహరిస్తున్నప్పుడు సరిగ్గా స్వామివారు వెలిసిన ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి ఆయన రథం ఆగిపోయింది. అక్కడ ఏదో శక్తి ఉందని భావించాడు. ఆయన క్రిందకి దిగాడు. ఆయన మట్టితో కప్పబడినటువంటి విగ్రహాన్ని చూసి చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తూ ఉండగా ఆకాశవాణి స్వామివారిని చందనోత్సవంతో కప్పి ఉంచమని, కేవలం సంవత్సరానికి ఒక్కరోజు అక్షతృతీయ రోజు వైశాఖ శుద్ధ తదియ మాత్రమే స్వామి నిజరూప దర్శనంతో అనుగ్రహిస్తారని పలికింది. అప్పుడు పురూరవుడు
స్వామివారి మూర్తిని చందనంతో పూత పూసి ఆలయం నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. చందనపు పూతతో ఉన్న స్వామి లింగాకారుడిగా దర్శనము ఇస్తాడు. ఇది మనకి స్వామి సింహాచల క్షేత్రం యొక్క చరిత్ర. స్వామి ఎలా అవతరించారు, ఎన్ని రూపాలతో ఉన్నారు, ఎందుకు ఉన్నారు అని ఇవన్నీ కూడా విషయాలు మనం తెలుసుకున్నాం. జై నారసింహ. సర్వే జనా సుఖినో భవంతు.